దేవుని నామానికి ఘనత కలుగును గాక. కీర్తనల గ్రంథం 56వ కీర్తన 12వ చరణం చదువుకుంటున్నాం. దేవా, నువ్వు మరణంలో నుండి నా ప్రాణమును తప్పించి ఉన్నావు. నేను జీవపు వెలుగులో దేవుని సన్నిధిని సంచరించినట్లు జారి పడకుండా నువ్వు నా పాదములను తప్పించి ఉన్నావు. దావీదు భక్తుడు రచించినటువంటి కీర్తన ఇది. సౌలు రాజు దావీదు భక్తుని చంపాలని తరిమినప్పుడు అతడు పారిపోయి మరి ఆకీషు రాజు దగ్గరికి చేరినట్లుగా మనం చూస్తున్నాం. గాతురాజు అయినటువంటి ఆకీషు దగ్గరికి చేరాడు. అక్కడ చేరిన తర్వాత మనం ఈ సంఘటన మొదటి సమూయేలు గ్రంథం 21వ అధ్యాయము 10 నుండి 15 వరకు మనం చూస్తున్నాం. వారు అతన్ని చూసి గుర్తుపెట్టి, ఇతడు కాదా, ఇతడు ఇశ్రాయేలీయులకు రాజు కాదా, దావీదు కాదా, గొలియాతును చంపినవాడు ఇతడే కాదా అని ఆ ప్రజలు గుర్తుపట్టినప్పుడు దావీదు భయపడిపోయాడు. భయపడి మరి అతన్ని ఆకీషు దగ్గరికి తీసుకొచ్చినప్పుడు అతడు పిచ్చివాని చేష్టలు చేశాడు. తలుపుల మీద గీతలు గీస్తూ నోట్లో ఉమ్మిగార్చుకుంటూ వెర్రి చూపులు చూస్తూ యాక్షన్ చేసినప్పుడు మరి ఆకీషు రాజు అంటున్నాడు, నువ్వు చూడలేదా, వీడు వెర్రివాడు, పిచ్చివాడు, వీడిని ఎందుకు నా సముఖంలోనికి మీరు తీసుకొచ్చారు? పిచ్చివాళ్ళు మన రాజ సముఖంలో ఉండకూడదని మీకు తెలీదా? వీడిని తీసుకొని తరిమివేయండి అని చెప్పి పంపించి వేసినట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఈ విధంగా అతడు జ్ఞానంతో, దేవుడిచ్చిన జ్ఞానంతో ఆ స్థలంలో నుంచి తప్పించబడి జారి పడకుండా నా పాదాలు తప్పించావు అని దేవుణ్ణి ఘనపరుస్తున్నట్టుగా చూస్తున్నాం. నేనైతే నాకు భయం సంభవించు దినమున నిన్ను ఆశ్రయించుచున్నాను అని చెప్తున్నాడు. భయం వచ్చినప్పుడు వెంటనే దేవుడు ఆలోచన ఇచ్చాడు, జ్ఞానం ఇచ్చాడు. కాబట్టి ఆ యొక్క గాతురాజు దగ్గర నుంచి అతను తప్పించబడినట్టు చూస్తున్నాం. దేవుని బట్టి నేను ఆయన వాక్యము కీర్తించదును, దేవుని యందు నమ్మిక ఉంచి ఉన్నాను, నేను భయపడను అని దావీదు ఖచ్చితంగా మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. సౌలు రాజు అయితే ఇలాంటి సందర్భం వచ్చినప్పుడు అతడు దేవుణ్ణి ఆశ్రయించకుండా కీడు చేసి మరణించినట్లుగా మనం గమనిస్తున్నాం. ఫిలిస్తీయులు దండెత్తి వచ్చినప్పుడు సౌలు రాజు సమూయేలు చనిపోయాడు. మరి సౌలు రాజు దేవుని మీద విచారణ చేస్తే ప్రవక్తల ద్వారానైనా, ఉరీము ద్వారానైనాను, మరి ఎవరి ద్వారానైనా ఆయనకి ఎలాంటి జవాబు రాలేదు. అందుకని స్వప్నమందు కానీ కూడా ఎలాంటి హెచ్చరికలు రాలేదు. అందుకని అతను చెప్తున్నాడు, నేను దేవుని మీద విచారణ చేయుటకు నాకు మరి ఒక స్త్రీని, కర్ణపిశాచం గల ఒక స్త్రీని కనుగొనడి అని చెప్పి ప్రజలను పంపించి ఒక కర్ణపిశాచం కలిగినటువంటి స్త్రీ దగ్గరికి వెళ్తున్నట్టుగా మనం చూస్తున్నాం. మరి అతడు ఈ సందర్భంలో జారిపడినట్టుగా చూస్తున్నాం. చేయకూడదని దేవుడు ఆజ్ఞాపించినటువంటి పని చేసి దేవునికి దూరస్తుడయ్యాడు. అక్కడ అతనికి ఎలాంటి క్షేమం దొరకకపోగా ఈ రాత్రికి తెల్లవారితే యుద్ధంలో నువ్వు నీ పిల్లలు చనిపోతారనే వాకు ఆ దెయ్యం చెప్పినట్టుగా మనం గమనిస్తున్నాం. అలాగే అతని పిల్లలు యుద్ధంలో చనిపోయారు. కాబట్టి ఎవరైతే కష్టకాలం వచ్చినప్పుడు దేవుని ఆశ్రయిస్తారో వారికి దేవుడు తప్పకుండా సహాయము చేస్తాడు. దేవుని ఆశ్రయించకుండా మనుషులను, దెయ్యాలను ఈ దినాల్లో ఒక ఫ్యాషన్ అయిపోయింది. చేతపడి చేయటం, చెల్లంకి చేష్టలు, మంత్ర శక్తులు చేయించుకోవటం అందరికీ ఒక అలవాటు అయిపోయింది. అలాంటి వాళ్ళు నిశ్చయంగా వారి కష్టకాలంలో వారు నిశ్చయంగా పడిపోతారు. దేవుని ఎదురు నుంచి వారి సహాయము పొందలేరు అనే విషయం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ప్రియమైనటువంటి దేవునిలారా, అది ఎంత కష్టమైనా, ఎంత నష్టమైనా, ఎటువంటి పరిస్థితులైనా మనం ఎవరిని ఆశ్రయించాలా? దేవుణ్ణే ఆశ్రయించాలి, దేవుణ్ణే అడగాలి. దేవా, నాకు సహాయం చేయమని మనం దేవుడిని కోరుకున్నప్పుడు దేవుడు తప్పకుండా మన కష్టకాలం ముందు మనకు సహాయం చేయడాయి అనే దావీదు సాక్ష్యాన్ని చూసి మనము చెప్పుకోగలుగుతున్నాం. కాబట్టి ఏ మార్గంలో కూడా మనం నడుచుకుంటున్నామో ప్రియమైనటువంటి దేవునిలారా, నిశ్చయముగా వాక్యానుసారమైన జీవితము, పరిశుద్ధాత్మ నడిపు మనలో ఉండనట్టుగా ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన ప్రభువా, మాకు కష్టకాలం వచ్చినప్పుడు నిన్ను ఆశ్రయించకుండా మనుషులను కానీ సాతాను సంబంధమైనటువంటి క్రియల్లో కానీ మేము చిక్కుపడకుండా, మా కాలు జారి పడిపోకుండా నువ్వు మమ్మల్ని తప్పించి కాపాడి సంరక్షించే దేవుడని నిన్ను ఘనపరుస్తున్నాం, మహింపరుస్తున్నాం. మాకు మీ ఆలోచన, మీ జ్ఞానము, మీ కృప దయచేసి మమ్మల్ని ప్రతి విధమైన కీడు నుంచి తప్పించి నీ కొరకు సాక్షులుగా ఉంచమని, దీవించమని యేసుక్రీస్తు పుణ్యనామమున అది మిక్కిలి వినయంతో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్.